నమస్కారం. మీరంతా మార్చి వరకు ఇన్కమ్ ట్యాక్స్ ని ఏ విధంగా తగ్గించుకోవాలని ప్లాన్లు వేస్తారు, టెన్షన్ లో ఉంటారు. ఏదో విధంగా మార్చి 31 వరకు మీరు టెన్షన్ వదిలించుకుంటారు. కానీ జూలై 31 లోపు మీరు మీ ఆదాయాన్ని ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ రూపంలో తెలియజేయాల్సిన బాధ్యత మీ మీద పడుతుంది. కాబట్టి ఏంటంటే జూలై నెల మొత్తం కూడా ఈ టెన్షన్, కొత్త టెన్షన్ మీకు స్టార్ట్ అవుతుంది. కానీ చాలా వరకు ఏంటంటే టీడీఎస్ రూపంలో నా ట్యాక్స్ కట్ అయింది కాబట్టి దేర్ ఇస్ నో నీడ్ టు ఫైల్ మై ట్యాక్స్ రిటర్న్స్ అనే ఉద్దేశంతో చాలా ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ ఎంప్లాయీస్ ఆర్ అవే ఫ్రమ్ ఫైలింగ్ ఆఫ్ ట్యాక్స్ రిటర్న్స్. అయితే ఇది మంచి పద్ధతి కాదు. టీడీఎస్ అనే పదానికి మరొకసారి నేను అర్థం చెప్తాను. టీడీఎస్ అంటే an advance collection of taxes from you and will be kept under your PAN account. అంటే దీన్ని మీరు కట్టబోయే ట్యాక్స్ ని అజ్యూమ్ చేసి, మీ ఇన్కమ్ ని అజ్యూమ్ చేసి తీసుకునే ట్యాక్స్ అడ్వాన్స్ ట్యాక్స్ మాత్రమే. మీరు ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసినప్పుడు అయితే మీ ఇన్కమ్ ని అసెస్ చేయడం జరుగుతుంది డిపార్ట్మెంట్. దాని తర్వాత వారికి రావాల్సిన ట్యాక్స్ ని రెవెన్యూ డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మిగతాది ఏదైనా ఉంటే మీకు రిఫండ్ రూపంలో కనుక ఎక్సెస్ కట్టినట్టుగా మీరు మీ ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఫైల్ చేసినట్టయితే ఎక్సెస్ విల్ బి రిఫండెడ్ విత్ ఇంట్రెస్ట్. కానీ ఇది తెలియకపోవడం వల్ల మనకి ఎంతకాడికి మనం ఫైల్ చేయాల్సిన అవసరం లేదు అని కొంతమంది, మా డిపార్ట్మెంట్ వాళ్ళే మొత్తం చూసుకుంటారని కొంతమంది, ఈ విధంగా చాలా వరకు దీంట్లో తప్పించుకుంటారు. ఎందుకంటే జైట్లీ గారు మన బడ్జెట్ స్పీచ్ లో ఏం చెప్పారంటే 3.67 వరకే ఫైల్ చేస్తున్నారు అంటున్నారు. అంటే 3.67 ఇన్కమ్ ట్యాక్స్ కట్టుతున్న వాళ్ళు లెక్క కాదండి. 3.67 ఫైల్ చేస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ దొంగలు కాదు, లేకపోతే ట్యాక్స్ దూరంగా ఉన్నారని అర్థం కాదు. మీరు అందరూ ఫైల్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి మనం పన్నుల రూపంలో కంట్రిబ్యూట్ చేస్తున్నాము. పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ అని చెప్పుకోవాలి అంటే, గర్వంగా చెప్పుకోవాలంటే మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు మాత్రమే మీరు కట్టిన ఆదాయ పన్ను, టీడీఎస్ రూపంలో మీరు కట్టిన ఆదాయ పన్ను గవర్నమెంట్ రెవెన్యూ ట్రెజరీకి చేరుతుంది, లేకపోతే చేరదు. అప్పటి వరకు మీరు ట్రస్ట్ ఫండ్స్ లోనే గవర్నమెంట్ వాడుకోవాలని పరిస్థితి. మీరు పెట్టి ఉపయోగం ఏంటి, మీరు కట్టి ఉపయోగం ఏంటి, అది మాత్రం మీరు నిశ్చితంగా పరిశీలించారు. తర్వాత ఏంటంటే ఈ మధ్య కాలంలో ఫ్రీ ఆన్లైన్ ఫైలింగ్ అనే పోర్టల్స్ వచ్చినాయి. తర్వాత ఏంటంటే ఎవరో ఎందుకు ఒక ట్యాక్స్ కన్సల్టెంట్ ఎందుకు పిలవాలి, ఆయనకి ఎందుకు ఫీజు ఇవ్వాలి, మనమే ఫైల్ చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మంది ముందుకు వచ్చి ఫైల్ చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. పర్వాలేదు, మీరు ఫైల్ చేసుకోవడానికి ఎవరికి అభ్యంతరం లేదు. ఏ ట్యాక్స్ కన్సల్టెంట్ మీరు కన్సల్ట్ చేయక్కర్లేదు. కానీ మీకు దీంట్లో నిష్ఠాతులు కాదు. ఎందుకంటే ట్యాక్స్ కన్సల్టెంట్ అవసరం. ఎందుకంటే ట్యాక్స్ పరిధిని అర్థం చేసుకున్న వ్యక్తి, మీకంటే కొంచెం ఎక్కువగా అర్థం చేసుకున్న వ్యక్తి కాబట్టి దీంట్లో మీకు వెసులుబాటుని చెప్పగలుగుతాడు. ఏదైనా ఉంటే మీరు తప్పుగా ఏదైనా ఇన్కమ్ ఫైల్ చేసినట్టయితే దాన్ని చెప్తాడు. మీరు కట్టాల్సి వస్తే కట్టిస్తాడు, లేకపోతే మీకు ఎక్సెస్ కట్టినట్టయితే రిఫండ్ ఇప్పిస్తాడు. ఇంకోటి ఏంటంటే దీంట్లో గణనీయంగా చెక్ మెజర్స్ పెట్టారు. ఫామ్ 26 ద్వారా మీకు ఇవన్నీ తెలుస్తాయి. కాకపోతే ఏంటంటే మీరు ఎంతకాడికి మీ శాలరీ ఇన్కమ్ నే పరిగణలో తీసుకుంటున్నారు కదా, అదర్ ఇన్కమ్ ని పరిగణలో తీసుకోవట్లేదు. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్లు పెడతారు, ఫిక్స్డ్ డిపాజిట్ల మీద వడ్డీ వస్తుంది. కానీ బ్యాంక్ వాళ్ళు మీరు ఫోన్ చేసి అడుగుతారు 15H ఇస్తారా మేము ట్యాక్స్ కట్ చేయమని. 15H అంటే అర్థం ఏంటంటే ఇట్ ఈస్ అ రిక్వెస్ట్ టు ది బ్యాంకర్ నాట్ టు డిడక్ట్ ట్యాక్సెస్ ఆన్ మై ఇన్కమ్ బికాస్ ఐఎమ్ నాట్ హ్యావింగ్ ట్యాక్సిబుల్ ఇన్కమ్ అనే రిక్వెస్ట్ ఫామ్ అది. కానీ మీ అందరికీ శాలరీ పీపుల్ లక్షలు శాలరీస్ చూసుకున్న వాళ్ళు కూడా 15H ఇచ్చిన సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారంటే ట్యాక్స్ కట్ చేయరు. కానీ మీకు వచ్చిన ఇంట్రెస్ట్ మాత్రం దాంట్లో క్రెడిట్ రూపంలో చూపిస్తారు. చూపించినప్పుడు ఏమవుతుందంటే దాన్ని మీరు ఫామ్ 16 పరిగణించినప్పుడు ఆ ఇన్కమ్ ని పరిగణించకపోతే ఏమవుతుందంటే అట్ ది టైమ్ ఆఫ్ మేకింగ్ అసెస్మెంట్ బై ది ఇన్కమ్ ట్యాక్స్ అథారిటీస్ దే విల్ యాడ్ దిస్ ఆల్సో అండ్ దే విల్ డిమాండ్ యూ టు పే ది ట్యాక్సెస్. అది ఆ విధమైన ఇబ్బందులు వస్తాయి. తర్వాత 15H ఇవ్వకపోయినా కూడా మీరు దాంట్లో మీరు టీడీఎస్ కట్ చేయడం జరుగుతుంది. టీడీఎస్ కట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక 10% దాంట్లో కట్ చేస్తాడు మీకు ఇంట్రెస్ట్ మీద. మీ స్లాబ్ 20% లో ఉందనుకోండి, ఆ 10% మీరు అదనంగా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అది గమనించినప్పుడు మాత్రం మీ ట్యాక్స్ బరువుని మీరు ఎలా మీట్ కావాలో చూసుకుంటారో, అది గమనించకపోతే తెలియదు. అట్లనే చాలా మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అప్పులు తీసుకున్నావు, లేకపోతే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయేమో క్యాబ్లు కొనుక్కొని ఓలాలో పెట్టుకున్న సందర్భం, ఓబర్లో పెట్టుకున్న సందర్భం, ఆ ఇన్కమ్ ఎక్కడ ఎంటర్ చేయదు. మీకు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉంటుంది, దాన్ని ఎక్కడ ఎంటర్ చేయదు. ఇంకోటి ఏంటంటే నిబంధనలు ఎంత కఠినంగా ఉన్నాయంటే రోజుకు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ 10 లక్షల రూపాయలు దాటితే మీ మీద కంప్లైంట్స్ స్టార్ట్ అవుతాయి. మీకు 10 లక్షల రూపాయలు దాటి ఎందుకు మీరు డిపాజిట్ చేశారు, దానికి కారణాలు చెప్పాలి. అట్లనే 5 లక్షల రూపాయలు దాటి ఏదైనా వెహికల్ కొనుక్కున్నట్టయితే దానికి కూడా కారణాలు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ కారణాలు అన్నట్లకి సరైన ఆన్సర్ చెప్పగలిగినోడు ట్యాక్స్ కన్సల్టెంట్లు మాత్రమే. కాబట్టి ఏంటంటే దయచేసి
ఏదో ఫీజు ఇవ్వాలి లేకపోతే వాళ్ళని కన్సల్ట్ చేసేంత టైం నాకు లేదని కారణం చూపించకుండా మీరు వాళ్ళని కన్సల్ట్ చేయండి, తగిన సలహాలు తీసుకోండి, మీకు రావాల్సింది రిఫండ్ రూపంలో తీసుకోండి, కట్టాల్సింది ఏదైనా కట్టండి, మీరు టెన్షన్ ఫ్రీగా ఉంటారని ఊహించుకుంటూ ఈ సందేశాన్ని మీకు ఇస్తున్నాను. కాబట్టి ఏంటంటే నా వీడియో ద్వారా మీకు అందిన సమాచారంలో ఏ విధమైన క్వరీస్ ఉన్నా, ఏమైనా సలహాలు కావాల్సి వచ్చినా కామెంట్ రూపంలో చెప్పండి. మీకు తక్షణమే నేను మీకు ఆన్సర్ చేస్తాను, మీ క్వరీస్ అన్ని తీరుస్తాను. ఇతర సహాయం సర్వీస్ కావాలన్నా నా నుండి మీరు పొందొచ్చు. అట్లనే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసినట్టయితే నేను మీ కొరకు పెట్టి ప్రతి వీడియో మీకు అందుబాటులోకి వస్తుంది. తక్షణం నేను పెట్టిన సమాచారం మీకు చేరుతుందని నేను భావిస్తున్నాను. కాబట్టి దీన్ని వినియోగించుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని నేను పదే కోరుకుంటూ